గట్టిగా చెప్పండి, హల్లెలూయా, మరణాతా. దేవుని వాక్యం చదువుకుందాం. యోహాను సువార్త 21వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుతున్నాను. 15వ వచనంలో రెండవ మాట కానీ చదువుతాను చూడండి. పేతురును చూచి యోహాను కుమారుడు అయిన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడుగుగా అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. యేసు నా గొర్రె పిల్లలను మేపుమని అతనితో చెప్పాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందామండి. అందరూ కూడా మోకరించగలిగిన వారు, వీరైన వారు మోకరించడం, లేకపోతే లేచి నిలబడండి. చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రభువా, మహోన్నతుడా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. సర్వాధికారి, సర్వోన్నతుడా, శక్తిమంతుడా, పూజనీయుడా, నీకు వందనాలు ప్రభువా. మిమ్మల్ని స్తుతించి ఆరాధించినట్లు మాకు మీరు అనుగ్రహించిన గొప్ప సమయాన్ని బట్టి వందనాలు అయ్యా. ఇదిగో ప్రభువా, గత కాలం అంతా మమ్మను కాపాడి మీ రెక్కల నీడలో నన్నును మమ్మను భద్రపరిచారు ప్రభువా. అయ్యా, మీ సన్నిధిలో మమ్మను ఉంచారు ప్రభువా, మీ కాపుదల్లో మమ్మను ఉంచారు. అందుని బట్టి మిమ్మల్ని ఘనపరుచున్నాం, స్తుతించుచున్నాం, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ 3వ ఆదివారం నాయన నీ పరిశుద్ధ సన్నిధానములో మీ పాదాల చెంత ధ్యానించడాట్లు, స్తుతించినట్లు, ఆరాధించినట్లు మమ్మల్ని నడిపించిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఎంతవరకునైనా ఆరాధన క్రమమంతట్లో మీరు నడిపించారు, మీకు స్తోత్రాలు. ఇప్పుడునైనా వాక్యములోనికి వెళ్ళొచ్చి ఉండగా తండ్రి, బలహీనపు ఘటమునైన నన్ను మీ సిలువ చాటున మరుగుపరచండి స్వామి. మీ ఆత్మతో మీరు బలపరచండి ఆయన. మీ పరిశుద్ధాత్మను మాతో ఉంచి మీరే మాట్లాడి మహిమనందుమని మా మంచి బోధకుడైన యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. కూర్చుందాం. ప్రభు నామమును బట్టి కృపా సమాధానం మనకి ఎల్లరు కలుగును గాక, ఆమేన్. దేవుని యందు ప్రియమైన వారలారా, దేవుని పరిశుద్ధ వాక్యములో నుండి ఒక సంగతిని మనం ఈరోజు జ్ఞాపకం చేసుకుందాం, జ్ఞానం చేసుకుందాం. యోహాను సువార్త 20వ అధ్యాయము 15వ వచనాన్ని చూస్తే ప్రభు పేతురును ప్రశ్నిస్తున్న ప్రశ్న మనం ఇందులో చూస్తున్నాం. వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా? అది ప్రశ్న. ప్రభు అడుగుతున్న ప్రశ్న, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా? దేవుని బిడ్డలారా, ప్రభు అందరిలాగా ప్రేమించమనట్లేదు. ఏమన్నారు? అందరికంటే ఎక్కువ ప్రేమించాలని పేతురుని ప్రశ్నిస్తున్నాడు. ఈ ప్రశ్న పేతురుకు ఒక్కరికే కాదండి, ఇవాళ మనకి కూడా. మనమేమంటామంటే, అందరిలా ప్రేమిస్తున్నాము, వారు ఎలా చేస్తారో మనము అలా చేద్దాం, దైవిక విషయాలు అంటాం. కానీ దేవుని వాక్యం చెప్తుంది, అందరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించు. మనం ప్రకటన గ్రంథంలో చూసుకుంటే 7 సంఘాల చరిత్ర మనకు కనబడుతుంది 2వ అధ్యాయంలో. ఆ 7 సంఘాల్లో మొదటి సంఘం ఎఫెసు సంఘం. ఎఫెసు సంఘముతో దేవుడు హెచ్చరిస్తున్న హెచ్చరిక ఏంటంటే, మొదట నీకున్న ప్రేమ వదిలితివని నీ మీద నేను తప్పు ఒకటి మోపవలసి ఉంది అని అక్కడ సంఘముతో దేవుడు మాట్లాడతాడు. ఆ సంఘములో దేవుడు మెచ్చుకోదగ్గ క్రియలు చాలా ఉన్నాయి కదమ్మా. ఒకసారి మనం ఆ సంఘాన్ని పరిశీలన చేసినట్లయితే దేవుడు మెచ్చుకున్నటువంటి అద్భుతమైనటువంటి క్రియలు, అద్భుతమైనటువంటి విషయాలు మనకు అక్కడ కనబడతాయి. చూడండి, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు
అపొస్తలులు కాకయే తాము అపొస్తలులమని చెప్పుకొని వారిని పరీక్షించి వారి అబద్ధికులని నీవు కనుగొంటివనియు నీవు సహనము కలిగిన నామము నిమిత్తము భారం భరించి అలయలేదని నేను ఎరుగుదును. అమ్మ, ఇన్ని మంచి విషయాలేనా? మంచి విషయాలే కదా. సహనం కలిగి ఉంది, కష్టం వచ్చినా ఓర్చుకుంది, దేవుని కొరకు భారం భరించినా భారం అనుకోలేదు. కానీ ఆ సంఘానికట దేవుడు మోపుతున్న తప్పు ఒకటి ఉంది. ఏంటా తప్పు అంటే, మొదట నీకున్న ప్రేమ వదిలితివి. అమ్మా, ఇన్ని మంచి విషయాలు ఉన్నా దేవుడు మోపుతున్న తప్పు ఏంటంటే, మొదట నీకున్న ప్రేమ విడిచితివి. ఇక్కడ పేతురు గారిని ప్రభు ఏమని ప్రశ్నిస్తున్నాడు? ఓ పేతురు, వీరందరికంటే ఎక్కువగా నన్ను ప్రేమిస్తున్నావా? ఎందుకు ప్రభువుని మాత్రమే ప్రభు ప్రశ్నించారంటే, పేతురుని మాత్రమే ప్రభు ప్రశ్నించారంటే, పేతురులో కొన్ని దుడుకు కార్యక్రమాలు ఉన్నాయి. ఏమున్నాయమ్మా? పేతురులో కొన్ని దుడుకు, లేకపోతే కంగారు, లేకపోతే కొన్ని విషయాల్లో అవి మంచనో చెడ్డనో తెలియక వెళ్ళినటువంటి విషయాలు కొన్ని ఉన్నాయి. కాబట్టి ప్రభు హెచ్చరిక పేతురు మీద కనబడతా ఉంది ఈరోజు. అవేంటో ఒక 7 అంశాలు మనం చూద్దామా? మొదటిగా మనం చూస్తే పేతురు ఏమనుకున్నాడంటే, నేనే గొప్పవాణ్ణి, యోగ్యుణ్ణి అనుకున్నాడు పేతురు ఒక సమయంలో. అదే సందర్భం చూద్దాం ఒకసారి. మత్తయి సువార్త 26లో 33వ వచనం చూద్దాం. అందుకు పేతురు నీ విషయమై యేసయ్య అన్నారు కదా, ఆయన పట్టబడ్డానికి ముందు, ఆయన సిలువకు వెళ్లే ముందు ప్రభు ఏం చెప్పారు? మంద కాపరిని కొట్టుదును, మందలోని గొర్రెలు చెదిరిపోవును. నా విషయమై మీరు అందరూ అభ్యంతర పడతారయ్యా, తలకో దారికి మీరు పరిగెడతారు అని చెప్పి ప్రభు జరగబోతున్న విషయాన్ని చెప్తుంటే పేతురు గారు అంటాడు కదా, ఓ యేసయ్యా, అందరు అభ్యంతర పడతారేమో కానీ నేను అభ్యంతర అంటే పేతురు ఏమనుకున్నాడు? ఇక్కడ ఏమనుకున్నాడు? నేను యోగ్యుణ్ణి అనుకున్నాడు. దేవుని సంఘములో నేను మాత్రమే యోగ్యుణ్ణి అనుకుంటే దేవుని వాక్యానికి అది విరుద్ధమని గమనించాలి. బైబిల్ ఏం చెప్తుందంటే, నీవు ఎంచుకున్న దానికంటే, నీవు చేసేదానికంటే ఎక్కువగా ఎంచుకోవడానికి వీలు లేదు. చూస్తారా వాక్యం? రోమపత్రిక 12వ అధ్యాయము 3వ వచనం ఒకసారి చూడండి. రోమపత్రిక 12వ అధ్యాయం 3వ వచనం. ఎలాగమ్మా? తన్ను తాను ఎంచుకొనదగిన దానికంటే. విన్నారండి? నీవు ఎక్కువగా ఎంచుకోకూడదు. నీవెంత యోగ్యుడవైనా, ఎంత గొప్పవాడవైనా, ఎంత తెలివైన వాడవైనా వాక్యం చెప్తుంది, నీవు ఎంచుకున్న దానికంటే ఎక్కువగా ఎంచుకోవడానికి వీలు లేదు. దేవుడు ఒక్కొక్కరికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణం ప్రకారం, ఆయన ఇచ్చినటువంటి విశ్వాస పరిమాణము ప్రకారము తాను స్వస్థ బుద్ధి గలవాడగుటకై తగిన రీతిగా తన్ను ఎంచుకొనవలెను. అంతే తప్ప చెప్పండి, ఏమంటాడు దేవుడు? తన్ను తాను ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకోవద్దు. దేవునికి స్తోత్రం. నీవెప్పుడు ఎక్కువగా ఎంచుకోవడానికి వీలు లేదు. నేను గొప్పవాడిని అనుకోకూడదు. ఇక్కడ పేతురు అన్నాడు, అయ్యా, అందరూ అభ్యంతర పడతారేమో కానీ నేను మాత్రం. మరి అలాంటి పేతురు ఏమనేసాడు 3 సార్లు? ఎవరో ఎరగరు, తెలియదు, అమ్మ ఒట్టు పెట్టుకోమంటావా అన్నాడే. అంటే నువ్వు ఎప్పుడైనా సరే నిన్ను స్థాయికి మించి ఎంచుకుంటే పడిపోతాను. ప్రభు గమనించారు పేతురులో ఉన్న ఈ యొక్క తన్ను తాను హెచ్చించుకునే గుణం. అందుకే ప్రభు ఇక్కడ ఈ ప్రశ్న వేయడానికి అదొక కారణం. రెండవదిగా చూస్తే అజాగ్రత్త. ఏంటండి అజాగ్రత్త? అమ్మా, ఏమిటండి అజాగ్రత్త అంటే, ప్రభు కన్నీళ్లతో ప్రార్థన చేస్తుంటే పేతురు నిద్రపోతాడు. మీకు ఒక ప్రశ్న వేసుకోవచ్చు, పేతురే కాదు కదండి, తక్కిన 2 శిష్యులు కూడా నిద్రపోతున్నారు కదా అక్కడ. కరెక్టే. కానీ ఇప్పుడు మనం పేతురు గురించి చెప్పుకున్నాం కాబట్టి పేతురుని మీకు జ్ఞాపకం చేస్తున్నాం. ప్రభు అక్కడ కన్నీళ్లతో ప్రార్థన చేస్తారు గెత్సేమనే తోటలో, వేదనతో భారంతో ప్రార్థన చేస్తారు. ఆయన ప్రార్థన ఎలా ఉందంట? ఆయన ప్రార్థన మరింత వేదన పడి ఆయన ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేల పడుచున్న గొప్ప రక్త బిందువుల వలె ఆయన అని చెప్పేసి బైబిల్ మనకు అంత స్పష్టంగా చెప్తా ఉంటే, పేతురు గారు పేతురుతో పాటు ఉన్న యాకోబు యోహాను కూడా ఏం చేస్తారమ్మా? నిద్రపోతారు. అజాగ్రత్త కదా.
ఒకప్పుడు గొప్పగా ఎంచుకున్న పేతురు ఒకప్పుడు ఏం చేస్తాడు? అజాగ్రత్తగా నిద్రపోతున్నాడు. ప్రభు హెచ్చరించినా నిద్రపోతున్నాడు. మన ఇంట్లో ఎవరైనా ఒకరి కష్టంలో ఉన్నారండి, మిగిలిన వాళ్ళు నాకెందుకులని గుర్రపెట్టి నిద్రపోతామా? ఎంతో కొంత వాళ్ళ బాధ తీసేయలేకపోయినా అక్కడ సానుభూతికైనా మనం ఏం చేస్తాం? నిలబడి అక్కడ మన యొక్క చెప్పండి సహకారాన్ని వాళ్ళకి తెలియజేస్తాం. ప్రభు ఇంత బాధలో ఉన్నారే, వేదనతో ఆయన ప్రార్థన చేస్తున్నారు కదా, మరి సమయంలో పేతురు సపోర్ట్గా నిలబడి ప్రభు పక్షంగా ప్రార్థన చేయాలి, కానీ నిద్రపోతూ ఉన్నాడు. అజాగ్రత్త. ఇక మూడవదిగా మనం చూసినట్లయితే పేతురు యొక్క లక్షణం ఎలా ఉందంటే దుడుకు స్వభావం అండి. ఏ స్వభావం? దుడుకు స్వభావం. అంటే అర్థం ఏంటి అమ్మా? దుడుకు అంటే కంగారు అంటున్నారు, మంచిదే. నేను అంటాను దానికి మించి అన్నమాట. చెప్పండి, కంగారుకు మించి. ఏంటా మించి? యేసు ప్రభువుని పట్టుకోవడానికి ఇస్కరియోతు యోధ 600 మంది మనుషులు తీసుకొచ్చాడు. ఆ బంట్రోతుల్ని వాళ్ళని వీళ్ళని తీసుకొచ్చినప్పుడు ప్రభు సిలువకు వెళ్ళడం అనేది దేవుని చిత్తం కదా, అవునా కదా? కానీ పేతురు ఏం చేస్తాడంటే గబొక్కని కత్తి తీసుకొని ఆ మలుకు చెవి ప్రభు అన్నారు, ఓ పేతురు నీ కత్తిని వరలో పెట్టు. దేవుని బిడ్డలారా, కొంతమందిలో ఏం కనబడుతుంది అంటే దుడుకు స్వభావం. ఏదో అయిపోతుంది, ఏదో చేసేయాలి మనం. దైవ చిత్తానికి వ్యతిరేకంగా నీ వెళ్ళొద్దని దేవుని వాక్యం చాలాసార్లు మనకు గద్దిస్తుంది. ఒకసారి మీరు మత్తయి సువార్త 16వ అధ్యాయం తీసుకుంటే, 16వ అధ్యాయంలో 16వ వచనం తీసుకున్నట్లయితే ఇలా ఉందండి. సముద్రమా నేను వినండి. ప్రభు 16వ అధ్యాయంలో ఒక ప్రశ్న వేస్తారు, మనుష్య కుమారుడు గురించి జనులు ఏం చెప్పుకున్నారు అని. అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు అంటారు, అయ్యా మీరు ప్రవక్త అని చెప్పుకున్నారు, ఏలియా అని, ఇర్మియా అని, ప్రవక్తల్లో ఒకడని ఇలా చెప్పుకున్నారయ్యా అన్నారు. సరే, వాళ్ళు గొడవ వదిలేయండి. మీరేమనుకున్నారంటే పేతురు గారు అన్నాడు 16వ వచనంలో, నీవు సజీవుడవగు దేవుని కుమారుడు అయిన క్రీస్తువి అన్నాడండి. అప్పుడు ప్రభు అన్నారు 17వ వచనంలో, నీవు ధన్యుడు పేతురు, పరలోకమందు నా తండ్రి నీకు సంగతి చెప్తేనే గాని నరులెవరు నీకు చెప్పలేదు అని ప్రభు ప్రశ్నించారు. అతను మెచ్చుకున్నారు. అది మనకు ఆ మాటలు ఎలా ఉన్నాయంటే అతనికి సన్మానం చేసినట్టుగా ఉన్నాయి. దేవుని స్తోత్రం. ఆ పేర విడిచిపెట్టండి. 2వ పేర అంటే 20వ వచనం వచ్చేస్తుంది. 20వ వచనంలో ప్రభు తాను పొందబోతున్న శ్రమ గురించి చెప్తారండి. ఏ శ్రమ? ఆయన పొందబోతున్న సిలువ, మరణము, శ్రమ, 3వ దినాలు లేచే పునరుద్ధాన విజయాల గురించి చెప్తుంటే యేసు ప్రభు వారు చేయి పట్టుకుని పేతురు గారు అంటాడు, యేసయ్యా అది నీకు దూరం అవునుగాక అన్నాడండి. ఏది యేసయ్య ఎక్కడికి వెళ్ళడానికి వచ్చారు? కానీ పేతురు గారు ఏమన్నాడు? వెంటనే యేసు ప్రభు అంట పేతురు వైపు చూశారు, సాతానా వెనక్కిపో అన్నారు. చూసుకోండి, వచ్చిన ఉందా అండి? ప్రభు సన్మానిస్తే పేతురు సంతోషించాడు, ప్రభు గద్దిస్తే పేతురు అంగీకరించాడు. చెప్పండి, ఇప్పుడు సన్మానిస్తే సంతోషించాడు, గద్దిస్తే చెప్పండి అమ్మా అంగీకరించాడు. సేవకుడు సన్మానిస్తే అందరికి ఇష్టమే, సేవకుడు మెచ్చుకుంటే అందరికి ఇష్టమే. సేవకుడు గద్దిస్తేనో చాలా కష్టం, అవునా? ఏమవుతుంది? సేవకుడు ఒక తండ్రిలా భావించండి. ఆయన స్వార్థముతో ఏమైనా చెప్తే మీరు దాన్ని పాయింట్అవుట్ చేయొచ్చు, తప్పలేదు. సేవకుడు సంఘాభివృద్ధి కోసమో, నీ అభివృద్ధి కోసమో, కుటుంబ దీవెన కోసమో ఒక హెచ్చరిక నీకు చేశాడు, దాన్ని నీవు మంచి మనస్సుతో అంగీకరించాలి తప్ప తిరస్కరించకూడదు. డవలసాయి గారు సాతాను ఎదురు పుస్తకం ఏం రాశారంటే, సాతాను వెనక్కిపో అనే దాని గురించి రాస్తూ, ప్రభు పేతురుని అనలేదు, పేతురులోని సాతానును అన్నారు అని చెప్పేస్తారు. ఎంత అద్భుతంగా ఉందండి అన్నమాట. దేవునికి మహిమ కలుగును గాక. అంటే ఇలాంటి స్వభావం పేతురులో ఏముంటుందంటే దుడుకు స్వభావం. ఇది 3వ లక్షణంగా మీకు చూపిస్తున్నాడు. ఇక 4వది చూస్తే పేతురు ఎలా ఉన్నాడంటే ప్రభువుని దగ్గర నుంచి వెంబడించలేదండి. ప్రభువుని పట్టుకెళ్ళిపోతుంటే శత్రువు యోహాను దగ్గర నుంచి వెంబడించాడు తప్ప పేతురు గారు అయితే దూరం నుంచి వెంబడించాడని చెప్పేసి మత్తయి సువార్త 26లో 58వ వచనం చూస్తే మీకు కనబడుద్ది. అంటే వచనాలను సాధించడానికి సమయం కాదు కనుక మీరు రాసుకునేవారు రాసుకోండి. ఇక 5వది ఏంటంటే దుష్టుల చెంత చేరాడంట పేతురు. ఎవరి చెంత? పాస్టర్ గారు ఇది ఎక్కడ ఉందని అనుకుంటారా మీరు? చూద్దాం వాక్యంలో. యోహాను సువార్త 18:18 ఇది 5వ విషయం చదవడం. అప్పుడు చలివేయుచున్నందున ఎవరమ్మా? ఎవరండి? దాసులను. ఈ దాసులు బంట్రోతులు 18:18లో కనబడుతున్నారు కదా మనకి. 18:3 నుంచి చూసుకోండి మీరు. 18వ అధ్యాయంలో మొదటి వచనాలు చూడండమ్మా. ఈ బంట్రోతులు ఎవరిని బంధించారు చెప్పండి అమ్మా.
గట్టిగా. యేసయ్యను బంధించిన ఎవరండి? బంట్రోతులే కదా. ఈ బంట్రోతులు చలిమంట వేసుకుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు ఈయన. ఎవరో ఏమండి మీరు అనుకోవచ్చు, పాస్టర్ గారు మనం ఆ కోణం ఎందుకు చూడాలి? చలిమంట వేస్తున్నట్టు చలి కదా అక్కడికి వెళ్ళి కూర్చున్నాడు కదా పేతురు. లేదు లేదు, యేసయ్యను బంధించిన వారితో నీకు పని ఏంటి? చాలా మంది ఏం చేస్తారంటే దేవుని సంఘానికి వ్యతిరేకంగా, దేవునికి వ్యతిరేకంగా, దేవుని కార్యాలకు వ్యతిరేకంగా నడిచే వారితో సహవాసంగా ఉంటారు. నా ఉద్దేశం గొడవ పడమని కాదు, అటువంటి వారికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అందుకే మన కీర్తన గ్రంథం మొదటి వచనం చెప్తుంది, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చొని చోటున కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. దేవునికి మహిమ కలుగును గాక. మనం ఎక్కడ ఉండకూడదో వాక్యం చెప్తుంది, ఎక్కడ ఉండాలో వాక్యం చెప్తుంది. ఎక్కడ ఉంటే నీకు దీవించబడతావు కూడా 3వ వచనం కనబడుతుంది. అతడు నీటి కాలంలో ఎవరు నాటబడింది ఆకు వాడికి తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దైవ జనాంగమా, జాగ్రత్తగా మనం దేవుని వాక్యాన్ని కనుక పరిశీలన చేసినట్లయితే ఈ యొక్క సమయంలో పేతురులో కనబడుతున్నటువంటి ఆ యొక్క 5వ లక్షణం ఏంటంటే దుష్టుల చెంత చేరడం. ఎవరి చెంతమ్మా? దుష్టుల చెంత చేరడం. మనం అక్కడ ఉండడానికి వీల్లేదు. ఇక 6వదిగా చూస్తే యేసయ్యను ఎరగనన్నాడు పేతురు. ఏమన్నాడమ్మా? యేసు ఎవరో నాకు తెలియదు అన్నాడా? అన్నాడు. చివరిగా అది మనకి ఎక్కడ కనబడుతుంది? యోహాను సువార్త 18:25 కనబడుతుంది. చివరిగా యేసు ప్రభువుని ఎవరో నాకు తెలియదని ఒట్టు కూడా పెట్టుకునేంతగా దిగిపోయాడు పేతురు. మార్కు సువార్త 14:70-71 వచనాల్లో మనకు కనబడుతుంది. మీకు 7 మాటలు పేతురు గురించి చెప్పాను. మొదటి అంశం ఏ అంశం? మొదటి అంశం అంది అందరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నా అనే మాట దగ్గర 7 మాటలు ఎందుకు చెప్పారంటే పేతురు ఇలా దిగజారిపోతున్నాడు గనక పేతురుని బలపరచడానికి ప్రభు అడుగుతున్నాడు, అందరికంటే ఎక్కువగా నీవు నన్ను ప్రేమిస్తున్నావా? అవును ప్రియమైన వారురా, ఈ మాట అడిగే ప్రభు మనల్ని అంతగా ప్రేమించాడు గనక మనము కూడా ప్రభుని ఎంతగానో ప్రేమించాలి. దేవునికి స్తోత్రం. ఎంతగా ప్రేమించాడు? తన స్నేహితుల కొరకు ప్రాణము పెట్టువానికంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవరైనా ఉన్నారా? అని నాతో ఈ మాట. ప్రాణం పెట్టువానికంటే ఎక్కువైన ప్రేమ ఏంటి? యేసయ్య ప్రేమ ప్రాణమిచ్చుట్లో ఎక్కువ కదా. నిజమే కదా. ఒక వ్యక్తికి ప్రాణం కంటే విలువైంది ఏముందమ్మా? ప్రాణం కంటే విలువైంది ఏమీ లేదు. ఒక వ్యక్తికి ప్రాణమే విలువైంది ఎవరికైనా సరే కదా. ఒకడు లోకమంతా సంపాదించి తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఏం ప్రయోజనం అనలేరు యేసయ్య. కాబట్టి ఒక వ్యక్తికి ఏది ముఖ్యమయ్యా అంటే ప్రాణము ప్రాముఖ్యమే, మీకైనా నాకైనా. కాబట్టి యేసయ్య మనల్ని ఏం చేశాడయ్యా అంటే ఎంతగా ప్రేమించాడంటే మన కొరకు తన ప్రాణాన్ని పెట్టేటంతగా ప్రేమించాడు. దేవుని స్తోత్రం. అమ్మ ఎలా చూడండి, ఎలా చూడండి, అందరి ఇటువైపు చూడండి. అటో వైపు చూస్తున్నారు ఎందుకు? దేవుని స్తోత్రం. హల్లెలూయా. అటో కదా 4 చక్రాలు ఉన్నాయి, 3 చక్రాలు ఉన్నాయి, 4 ఉంటే అమలు చూద్దాం. ఓకే, ఇది చూడండి అమ్మ. దేవుని వాక్యం వైపు చూద్దాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మొట్టమొదటిగా మనం చూస్తే ఎక్కువగా మనం ప్రభుని ఏం చేయాలమ్మా? మనం ప్రేమించుట్లు ఏమై ఉండాలి? ఎక్కువై ఉండాలి. మొదటి మాట అయిపోయింది. ఇప్పుడు రెండో మాటలోకి వస్తున్నాను. రెండో మాట ఏంటంటే మన నీతి అధికం అవ్వాలి. దేవుని స్తోత్రం. ఒకటి ప్రేమ అధికం అవ్వాలి. రెండో మాట మన నీతి అధికం అవ్వాలి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 20వ వచనం చూద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 20వ వచనం. శాస్త్రుల నీతి కంటేను దేవునికి మహిమ కలుగును గాక. ఎవరి నీతమ్మా? శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి ఏమవ్వాలంట? అధికం అవ్వాలి. దేవుని స్తోత్రం. ఏమంటే నీతిలో 2 రకాలు ఉంటాయా? ఉంటాయి. ఏంటి 2 రకాలంటే ఒకటి ఆచార సంబంధమైన నీతి. అంటే దీన్ని ఏమంటారంటే మేము ఎవరిది ఎత్తుకు రాలేదు, మేము ఎవరిది తినలేదు, మేము చాలా యోగ్యులము, మేము చాలా మంచి వాళ్ళము, తన్ను తాను ప్రొజెక్ట్ చేసుకునే విధానం, దాన్ని ఏమంటారంటే శాస్త్రులు పరిశీలన నీతిని బైబిల్ ఎప్పుడో మనకు వర్ణించింది. వాడు చెంగులు పెద్దవిగా చేసుకుంటారట, సమాజ మందిరంలో విందుల్లో అగ్రస్థానాలు కోరుకుంటారు, తాము నీతి మంతులమని అనిపించుకునేవారట. ఒక బ్యాచ్ ఉంటుందట. వాళ్ళు ఏమన్నారంటే శాస్త్రులు పరిశీలు అన్నారు. ప్రభు ఏమన్నారంటే వారి నీతి కంటే మీ నీతి ఏమవ్వాలి? అధికము. కాకపోతే పరలోక రాజ్యానికి ఎంట్రన్స్ లేదు, ప్రవేశము లేదు. అమ్మా, దేవుని అధికముగా నువ్వు ప్రేమించకపోతే ఆయన బిడ్డవు కాదు.
నీ నీతి శాస్త్రుల పరిశీలన నీతి కంటే అధికము కాకపోతే పరలోకానికి మనకి ఎంట్రన్స్ లేదు. మన నీతి అధికం అవ్వాలి అంటే ఆచార సంబంధమైన నీతి నుండి ఆత్మీయ సంబంధమైన నీతికి మనం ముందుకు సాగాలి. ఆచార సంబంధమైన నీతి వద్దా? కావాలి. ఆచార సంబంధమైన నీతిని కొనసాగిస్తూ ఆత్మీయ నీతిలో మనం పరిపూర్ణమైతే దేవునికి మనం ఏమవుతామంటే చెప్పండి, ప్రియులము ఇష్టలము అవుతాం. ఒక వచనం చూద్దాం. ఇప్పుడు మీరు చదివిన వచనం నుంచే మీకు వచనం చదివిస్తున్నాను. మత్తయి సువార్త 20వ అధ్యాయం 17వ వచనం కానీ చదువుతాను చూడమ్మా. ధర్మశాస్త్రమునైనను 5:17 మీరు ఎక్కడ చదువుతున్నారు? మత్తయి సువార్త 5వ అధ్యాయం 17వ వచనం నేను చదువుతాను. అమ్మని చదువుతాను. ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములైనను కొట్టివేయవచ్చునని తలంచవద్దు, నెరవేర్చుటకే గాని కొట్టివేయుటకు నేను రాలేదు. యేసయ్య ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడానికి వచ్చాడు, నెరవేర్చకు వచ్చాడు. అందరూ చెప్పండి నాతో, నెరవేర్చడానికి ఆయన వచ్చాడు, కొట్టివేయడానికి రాలేదు. ధర్మశాస్త్ర ప్రకారంగా పాపమునకు శిక్ష ఏంటి? మరణం. అమ్మా, అయితే మన పాపమును ప్రభు తన మీద వేసుకుని మనకి మారుగా ఆయన మరణించి మన మరణమును ప్రభు కొట్టివేశారు. దేవునికి స్తోత్రం. అంటే ధర్మశాస్త్రం నెరవేర్చారా లేదా? ఆయన నెరవేర్చారు. ఇప్పుడు తర్వాత 18వ వచనం కూడా చదువుతున్నాడు చూడండి. ఆకాశమును భూమియు గతించిపోయిననే గాని ధర్మశాస్త్రం అంతయు నెరవేరు వరకు దాని నుండి ఒక పొల్లైనను ఒక సున్నాయినను తప్పిపోదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. 19వ చూడండి. కాబట్టి ఈ ఆజ్ఞల్లో మిగుల అల్పమైన ఒక దానినైనను మీరి మనుష్యులకు అలాగూ చేయబోధించువాడెవడో వాడు పరలోక రాజ్యములో మిగుల అల్పుడనబడును. చాలా కీలకమైన వచనం ఇది, అండర్లైన్ చేసుకోండి. మనమట దేవుని వాక్యాలు మీరి బోధిస్తేనట పరలోకములో అల్పులమట. అంటే ఘనత ఏం లేదు అక్కడ. ఎవరైతే వాక్యాన్ని గైకుంటారో, గైకుని బోధిస్తారో వారు పరలోకంలో గొప్పవారు. దేవుని స్తోత్రం. అంటే ఇప్పుడు శాస్త్రుల నీతి పరిశీలన నీతి ఏంటి? వారు ఎలా ప్రొజెక్ట్ చేసుకున్నారు, ఎలా కనబడుతున్నారంటే నీతిమంతులమని. ఎలా మాట్లాడుతున్నారు? నీతిమంతులమని. ఎలా చెప్పుకున్నారు? నీతిమంతులమని. కానీ వారు చేసేదేంటి? అనీతి కార్యాలు. ప్రభు ఏమన్నారు? మీరు కనబడాలి, మీరు అలా ఉండాలి, ప్లస్ మీరు ఎలా ఉండాలి? నీతిమంతులుగా నడుచుకోవాలి. దేవునికి స్తోత్రం. అంటే ఏది మీరు చెప్తున్నారో దాన్ని మీరు చేస్తేనే పరలోకములో మీరు గొప్పవారు అవుతారు కదా. అదేగా చెప్పాడు ఆయన. వారి నీతి కంటే మన నీతి ఏమవ్వాలి? అమ్మ, వాళ్ళు ఏం చెడ్డ పనులు చేయలేదు ఎక్కడ విన్నారా? శాస్త్రుల పరిశీలన ఎక్కడ అంటే చెడ్డ పనులు అంటే నా ఉద్దేశం వాళ్ళ కాని పని ఏం చేయలేదు. విభచార సంబంధమైన క్రియలకు దూరంగా ఉన్నారు. అంటే ఎవరో కొంతమందిని పక్కన పెడితే. అయితే బైబిల్ ఏం చెప్తుంది? వారు ఏం చేయలేదని చెప్తుందో తెలుసా? బైబిల్ మత్తయి సువార్త 23వ అధ్యాయం చూసుకోండి. అక్కడ వారు ప్రేమ కనికరము విడిచిపెట్టారు. ఏం విడిచిపెట్టారమ్మా? ప్రేమను, కనికరమును, న్యాయమును విడిచిపెట్టారు. దశమాలు ఇచ్చే విషయంలో యథార్థంగానే ఉన్నారు. దేవునికి ఇచ్చే విషయంలో యథార్థంగా ఉన్నారు. దేవుని కొరకు నిలబడే విషయంలో బాగానే కనబడుతున్నారు. వారి చెంగులు పెద్దవి కనబడుతున్నాయి. వారు గొప్పవారు అనిపించుకున్నారు సమాజంలో. కానీ ప్రేమ, న్యాయము, కనికరము విడిచిపెట్టారు. అంటే అవి లేని నీతి ఏంటంట? శాస్త్రుల పరిశీలన నీతి. ఎప్పుడైతే ప్రేమ, కనికరము కలిగి దేవుని చిత్తానికి లోబడి దేవుని వాక్యం ఏం చెప్తుందో అది నువ్వు ముందుగా పాటించి నువ్వు చెప్తే పరలోక రాజ్యములో గొప్పవాడు. దేవునికి స్తోత్రం. అందుకే ప్రభు నిన్ను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే నీ నీతి వారి నీతి కంటే ఏం కావాలి? అధికము కావాలి. నీ ప్రేమ అందరి ప్రేమ కంటే యేసయ్య విషయంలో అధికముగా ఉండాలి. ఇది రెండవది. మొదటిదేమో మన ప్రేమ ఏమవ్వాలి? అందరికంటే ఎక్కువ కావాలి. రెండు, మన నీతి ఏం కావాలి? అందరికంటే చెప్పాలమ్మా అధికము కావాలి. దేవుని స్తోత్రం. చెప్పండి గట్టిగా, అందరూ చెప్పండి హల్లెలూయా. మనం వాళ్ళలా చేస్తున్నారో మనం వాళ్ళే చేద్దామంటే కుదరదు కదా. మన నీతి ఏం కావాలట? అధికము కావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరూ చెప్పండి గట్టిగా హల్లెలూయా. దావూద్ గారు 3 నీతుల గురించి చెప్పారు. ఎన్ని నీతులమ్మా? ఒకటి దుర్నీతి, అది సాతాను గాడి నుంచి వస్తుంది. ఎక్కడి నుంచి వద్దమ్మా? సాతాను నుంచి. 2 స్వనీతి, ఇది మనుషుల నుండి. 3 సునీతి, దేవుని దగ్గర నుండి. దేవుని స్తోత్రం. దుర్నీతి ఎక్కడ? సాతాను. స్వనీతి ఎక్కడ? మనుషుల నుండి. సునీతి ఎక్కడి నుంచి? దేవుని దగ్గర.
స్వనీతి అంటే ఏంటి అర్థం అంటే నేను చేసేదే నీతి, నేను చెప్పేదే నీతి, నేనేం చేసినా నీతే, అవునా? ఇది స్వనీతి. సునీతి ఎక్కడి నుంచి వస్తుంది? దేవుని దగ్గర నుంచి. ఆ సునీతి ఏం చెప్పుద్దయ్యా అంటే దైవ చిత్తమునకు లోబడినప్పుడు ప్రభువారు ప్రార్థన చేస్తూ గెచ్చమనే తోటలో, తండ్రి నీ చిత్తమైతే గిన్నె నా యొద్ద నుండి తొలగించు, అయినను నా ఇష్టము కాదయ్యా నీ చిత్తమే నెరవేరును గాక. దేవుని స్తోత్రం. అంటే ప్రభు దేనికి లోబడ్డారు? దేవుని చిత్తాన్ని లోబడ్డారు. దేనికి లోబడ్డారు? దేవుని మాటకు లోబడ్డారు. యోహాను సువార్తలో మరి యెషయా గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే అతను నలుగొట్టకు యెహోవాకు ఇష్టమని, అంటే తండ్రి యొక్క ఇష్టాన్ని ప్రభు ఏం చేశారు? నెరవేర్చారు. అమ్మా, మన ప్రభువు నందు విశ్వాసం ఉంచిన మన నీతి కూడా ఏం కావాలి? శాస్త్రులు పరిచయ నీతి కంటే అధికము కావాలి. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పండి అందరూ. ఒకటి నీ యొక్క ప్రేమ అధికం కావాలి, రెండు నీతి అధికం కావాలి, మూడవది చూద్దాం, నీ యొక్క సమర్పణ అధికము కావాలి. ఏంటమ్మా? గట్టిగా చెప్పండి అందరూ. సమర్పణ. లూకాసు వార్త 20వ అధ్యాయము 3వ వచనం. ఈ బీద విధవరాలు చూడండమ్మా, ప్రభు అంటున్నారు ఈ బీద విధవరాలు అందరికంటే ఎక్కువ వేసెను. చూడండి ఇక్కడ గమనించండి. యేసయ్యట 20వ అధ్యాయంలో కానుక పెట్టె దగ్గర ఆయన చూస్తున్నట్టుగా మనకు కనబడుతుంది వాక్యంలో కదా. 20వ అధ్యాయం మొదలు చూసుకోండి ఒకసారి. లూకాసు వార్తలో కానుక పెట్టెలో తమ కానుకలు వేయించున్న ధనవంతులను ఆయన పార చూచెను. ప్రభు ఎక్కడ కూర్చున్నారు? కానుక పెట్టె దగ్గర. అంటే కూర్చున్నారు లేకపోయినా అక్కడ చూస్తున్నారు. ఆయన కానుక పెట్టెలో ఎవరు కానుకేస్తారట? ధనవంతులు కానుకేస్తున్నారు. అదే కానుక పెట్టెలో ఒక బీదరాలు కూడా కానుకేస్తారు. అక్కడ ఎవరెవరు ఉన్నారమ్మా? ధనవంతులు ఉన్నారు, చెప్పాలి, బీదరాలు ఉంది. ఉందా? దేవుని సంఘం అందరికీనా కొందరికా? చెప్పాలమ్మా, గట్టిగా చెప్పండి. దేవుని సంఘము అందరిది. సంఘానికి ఒక మంచి పేరు ఉంటుంది. మనం ఏం చేస్తామంటే సంఘంలో ఉన్న పేరు మర్చిపోయి ఇంకో పేర్లు చెప్పేటేస్తాం. మనకు వచ్చిన పేర్లు ఎవరో చెప్పిన పేరు. మీ తల్లిదండ్రులు మీకు అందమైన పేరు పెట్టారు. ఎవడో ఊర్లో పేర్లు ఎట్టి కూడా ఏదో చెడ్డ పేరు ఇట్టండి, ఆ పేరుతో ఎవరు పిలిస్తే ఒప్పుకుంటావా? మరి సంఘానికి కూడా ఒక అందమైన పేరు ఉంది. షారోను మహిమ మందిరం, షారోను స్వస్థతశాల. దేవునికి కొన్ని అందమైన పేరుతో పిలవండి. బైబిల్ మిషన్ షారోను మహిమ మందిరం, షారోను స్వస్థతశాల. అంత మనం ఏం చేస్తాం? పలనోళ్ళు మందిరం, ఆళ్ళ మందిరం, ఏళ్ళ మందిరం. ఏంటమ్మా ఎవరు పెట్టారు ఇవన్నీ? ఎక్కడి నుంచి వస్తాయి ఇటువంటి పేర్లు? దేవుని సంఘం అందరిది. ఆ సంఘములో బీదరాలు ఉంది, బీదలు ఉన్నారు, ఎవరున్నారు? ధనవంతులు ఉన్నారు. దేవుని సంఘములో అందరికీ చూడండి. ఒక విషయం చెప్పనా మీకు? మత్తయి వార్త 20వ అధ్యాయంలో యేసు ప్రభువారు దేవాలయానికి వస్తారు. ఆ దేవాలయంలో క్రయ విక్రయాలు జరుగుతాయి. ప్రభు వెంటనే అక్కడ కోప్పడి, ఆయన ఎక్కడ కోప్పడినట్లేదు ఆయన జీవితంలో, ఆయన చరిత్రలో అక్కడే కోప్పడినట్లేదు. ప్రభు అక్కడే గద్దించినట్టుగా ఉంది. ఆయన అక్కడ ఉన్న వాళ్ళందరినీ ఆయన బయటికి నెట్టివేస్తే ఆ గువ్వలమ్మ వారి పేటలు పడద్రోసి, రోకలమ్మ వారి బల్లలు పడద్రోసి ఆయన దేవాలయాన్ని శుద్ధి చేస్తారు. ఆ తర్వాత ఏం జరుగుతుంది తెలుసా? గుడ్డివారును కుంటివారును దేవాలయంలోనికి రాగా యేసు ప్రభు వారిని ఏం చేశారట? ఇంకేం జరిగింది? బాలురు చంటి పిల్లలు వచ్చి దేవునికి స్తోత్రము చేస్తారు. దేవునికి స్తోత్రం. దేవుని సంఘము, దేవుని మందిరము ఎవరిదమ్మా? అందరిది. దేవునికి స్తోత్రం. అందుకే నీ మాట వ్యర్థంగా సంఘం విషయంలో రావడానికి, మందిర విషయంలో రావడానికి లేదు, రాకూడదు. మనలో కొంతమంది మాటలు ఎలా ఉంటాయంటే దేవుని కార్యానికి, దేవుని పనికి వ్యతిరేకంగా మాట్లాడతారు. ఏదో ఒక మాట అనేసామంతే. నువ్వు మాట్లాడేటప్పుడు దేవుని బిడ్డగా, దేవుని ప్రతినిధిగా నీ మాట ఎలా ఉంది, దేవునికి మహిమకరంగా ఉందా లేదా అనేది ప్రశ్నించుకోవాలి. దేవుని బిడ్డలారా, ఇప్పుడు ధనవంతులు కానుక వేస్తారు. అక్కడ ఒక బీద పెదవరాలు కూడా కానుక వేస్తారు. ధనవంతులట వారి ధననిధిలో నుండి కానుక వేస్తున్నారు. బేదరాలు ఏం వేసిందమ్మా? మనకు తెలుసు, 2 కాసులు వేస్తుంది. వినండి, ఇప్పుడు ధనవంతులైతే వారి ధననిధిలో నుండి కానుకేస్తుంటే, ఒక బీదరాలు ఏమీ లేదో పాపం ఆమె దగ్గర, ఆమెకున్నదేంటి? ఆ 2 కాసులే.
అదే తీసుకొని చేసింది. 3వ వచనంలో ప్రభు అంటారు ఆమెను చూస్తూ, ఈమె అందరికంటే ఎక్కువ వేస్తుంది. ఎలాగా? ఆమె వేసినటువంటిది చూచాడా యేసయ్య? ఆమె ఇచ్చిన మనసు చూచాడా? అంటే ఆమెకి ఏమీ లేకపోయినా ఉన్నది దేవునికి ఇచ్చింది ఆమె కదా. ధనవంతులైతే వారికి ఉన్న దాని నుంచి ఇచ్చారు, కానీ ఈమెయితే ఏం చేసింది? ఆమెకి ఏది ఉందో అదే ప్రభు అన్నారు కదా, ఈమె జీవనమంతయు వేసింది. అమ్మా, నీ సమర్పణ ఎలా ఉండాలంటే సంపూర్ణంగా దేవునికి ఇవ్వబడాలి. అంటే నీకున్నదంతా దేవునికి ఇవ్వమని కాదు, నీ హృదయపూర్వకమైన సమర్పణతో. అయ్యగారు రాశారు పాటలో, తనువు నాదిదిగోగై కొనిమియో ప్రభువా, నీ పనికి నన్ను ప్రతిష్ఠించి దినములు క్షణములు వీసుకుని వినుతిని ప్రవహింపచేయని ఆయన రాశారు. ఆ వచనాన్ని మీరు గమనించండి. 5 వచనాలు ఉంటాయి. ఘనమైన నీ ప్రేమను పాడుతాము. అలాగే స్వరమిదిగో కొనిమి వరరాజాన్ని గూర్చి పాడుతాము. అలాగే వెండి పసిడి ఇది, నా ఇష్టం ఇదిగో ఇది, ఉన్న నా ప్రేమ నీ సన్నిధానంలో ఎన్నడూ దారదు. ఆ పాటకు ఉన్న హెడ్డింగ్ కూడా సమర్పణ. ఏ పాట అండి? సమర్పణ. దేవుని బిడ్డలారా, నీ సమర్పణ ఎప్పుడు అందరికంటే ఎక్కువగా ఉండాలి. కొంతమంది దేవుని పని చేయాలంటే వాదలేస్తారండి, వాళ్ళు చేయట్లేదు మనకెందుకు. ఏమండి, దేవుడికి ఏదైనా ఇస్తానంటే వాడికి ఈయనైనప్పుడు తర్వాత ఇచ్చి అంటావా? అబ్బాయి అప్పుడు మాత్రం ఏమి ఉండాలి? ఫస్ట్ లైన్లో ఉండాలి మనం. తర్వాత పనిచేసే దేవుని పనిచేసే విషయంలో లాస్ట్ లైన్ కదా. నీవు అలా ఉండడానికి వీల్లేదు. అందుకే ప్రభు ప్రశ్నిస్తున్నటువంటి పేతురు ప్రశ్నలో మనం నేర్చుకోవాల్సిన 3వ విషయం ఏంటంటే, సమర్పణలో నీవేమై ఉండాలమ్మా? ఎక్కువై ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అనువు నాదిది దినములు దేవునికి స్తోత్రం. మలాకి గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం చూద్దాం ఒకసారి. మలాకి 3:10. నా మందిరములో ఆహారం ఉన్నట్లు దేవునికి మహిమ కలుగును గాక. 10వ భాగమంతయు నా మందిరపు నిధిలోనికి తీసుకుని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించి అడిగినట్లయితే, శోధించిన ఎడల నేను ఆకాశవాకండి విప్పి పట్టజాలంత విస్తారమైన దీవెనలు మీకు. దేవునికి స్తోత్రం. మనకి ఎక్కడా కూడా దేవుని శోధింపకూడదని ఉంది వాక్యం, ఉందా? కానీ ఇక్కడ మాత్రం ఏముంది? మీరు నాకు ఇచ్చేప్పుడు మీరు నన్ను శోధించి అడగండి. దేవునికి స్తోత్రం. ప్రియమైన వారలా, 3వ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తే నేను ముందుకెళ్తున్నాను. 3వది ఏంటంటే, దేవునికి ఇచ్చుట్లో మన సమర్పణ ఏమై ఉండాలి? ఆ బీదరాలు ఏం చేసిందమ్మా? యథార్థంగా దేవునికి ఇచ్చింది. అందుకే ప్రభు అన్నారు, ఈమె తనకున్నదంతా, ఆమె జీవనమంతా కూడా వేసింది. 3వది. ఇక 4వది చూస్తే, మన విశ్వాసం ఏమై ఉండాలి? ఎక్కువై ఉండాలి. ఈ మాట చెప్పి ముగిస్తాను. ఏమై ఉండాలమ్మా? అందరికంటే మన విశ్వాసం ఎలా ఉండాలి? ఎక్కువ. మత్తయి సువార్త 8వ అధ్యాయం 10వ వచనం చూద్దాం ఒకసారి. మత్తయి సువార్త 8:10. యేసు ఈ మాట విని ఏ మాట విని? యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చిన వారిని చూచి, ఇశ్రాయేలు ఎవరికి కొన్నంత విశ్వాసం ఉన్నట్టు, అంటే ఇశ్రాయేలు అందరికంటే ఈ విశ్వాసం ఏంటన్నమాట? ఎక్కువ. దేవునికి స్తోత్రం.
గట్టిగా చెప్పండి అందరూ హల్లెలూయా. మీకు తెలుసు కదా సందర్భం, యేసయ్య దగ్గరికి ఒక శతాధిపతి వచ్చాడండి. ఆ శతాధిపతి ప్రభుతో అన్నాడయ్యా, నా దాసుడు పక్షవాయువుతో బాధపడుతున్నాడయ్యా అని చెప్పాడు. ప్రభు అన్నారు, నేను వచ్చి నీ దాసుని బాగు చేస్తానని అన్నారు. ప్రభు ఏమన్నారు, నేను వస్తాను, నీ దాసుడిని బాగు చేస్తాను. వెంటనే అతను అన్నాడు, యేసు ప్రభువా, నేను కూడా అధికారం గలవాడిని, చెప్పండి నా అధికారము. నేను ఒకరిని రమ్మంటే వస్తాడు, ఒకరిని పొమ్మంటే పోతాడు, దాసుని పని చేయమంటే చేస్తాడయ్యా. కానీ నీవు నా ఇంటికి వచ్చినది నాకు అర్హత లేదంటే ప్రభు ఎదుడు తాను ఏం చేసుకున్నాడు? లోకాధికారం కొంతకాలమే, యేసయ్య అధికారం సర్వాధికారం. ఇప్పుడు మనకి ఎన్నికలు జరుగుతున్నాయి. ఎన్నికల్లో ఎవరు నెగ్గుతారో దేవుని చిత్తం. అమ్మ, నెగ్గిన వాళ్ళు ఏం చేస్తారు? సెలబ్రేషన్ చేసుకుంటారా? ఆ సెలబ్రేషన్ ఎన్నాళ్ళకి? 5 సంవత్సరాలకి, అంతేనా? ఈ లోకంలో వచ్చే పదవి కానివ్వండి, అధికారం కానివ్వండి, ఎన్నాళ్ళు? 5 ఏళ్ళే, లేదా 6 ఏళ్ళు, లేదా 4 ఏళ్ళు. దానికి మనిషి కష్టపడుతున్నాడు, ప్రయాసపడుతున్నాడు, అధికారం కదా, అందులో కొనసాగాలని ఎంతగానో తాపత్రయపడుతున్నాడు. అయితే ప్రియా దైవ జనాంగమా, గమనించండి, మరి మన ప్రభు అధికారం అయితేనో సర్వాధికారం. అందుకే శతాధిపతి అన్నాడు, అయ్యా నీవు నా ఇంటిలోకి వచ్చిన నేను పాత్రుడను కానయ్యా, కానీ ఒక్క మాట మాత్రం సెలవిమ్ము, నా దాసుడు బాగుపడతాడు. ఏం సెలవు ఇవ్వాలంటే యేసయ్య మాట. ఆ మాట విన్న ప్రభు అంటున్నారు, ఇతను కొన్ని విశ్వాసం ఇశ్రాయేలులో ఎవ్వరికీ లేదు, దేవునికి మహిమ కలుగును గాక. అంటే ఇతని విశ్వాసం అధికమా కాదా? చెప్పడమ్మా, మన విశ్వాసం ఏమవ్వాలి? యేసు ప్రభు ఆ మాట విన్న తర్వాత ఆశ్చర్యపోయి ఆ దాసులతో ఆ శతాధిపతితో చెప్తాడు, నీ వెళ్ళుము, నీవు అనుకున్నట్టుగా నీ దాసులు బాగుపడతాడంటే యేసు ప్రభు ఏ గడిలో అయితే చెప్పాడో ఆ గడిలో అతను దాసు ఏమైపోయాడు? బాగుపడ్డాడు. ప్రభు మాట అతను దాసుని ఏం చేసింది? బాగు చేస్తుంది. కానీ ప్రభు మాట ఇవ్వడానికి ముందు అతను కనపరిచింది ఏంటయ్యా అంటే విశ్వాసం. దేవుని బిడ్డారా, మన విశ్వాసం ఎల్లప్పుడు ఏమవ్వాలి? అధికవాలి. కొంతమంది విశ్వాసం ఏమైపోతుందంటే, చెప్పండి ఏమైపోతుంది? చెప్పండి, తగ్గిపోతుంది. అందుకే బైబిల్లో ఉంది, నువ్వు మారు మనస్సు పొంది ఆ మొదటి క్రియలు చెయ్యి. ఏం చేయాలట? మన విశ్వాసం మొదట్లో ప్రభు నమ్మినప్పుడు ఎంత తీవ్రతగా ఉన్నామో, ఎంత పరిపూర్ణంగా ఉన్నామో, మన విశ్వాసాన్ని ఎలా కొనసాగించామో అట్టి విశ్వాసంలో పెరగాలే తప్ప ఏమవ్వకూడదు, తగ్గిపోకూడదండి. చాలా మంది విశ్వాసం ఏమైపోతుంది? మొదట్లో ఉన్న విశ్వాసం ఉండట్లేదు, మన విశ్వాసం తగ్గిపోతుంది. బైబిల్ సెలవిస్తూ ఉంది హెబ్రీ పత్రిక 11:6లో, విశ్వాసం లేకుండా ఎవడు దేవునికి ఇష్టమేనుట. మన విశ్వాసం లేని వారం అయితే దేవునికి ఎవరం కాదండి, ఇష్టలము కాము. అబ్రహామును మనం తీసుకోండి, అతడు విశ్వాసులకు క్షణకుడు. దేవునికి స్తోత్రం. మన విశ్వాసం ఎప్పుడు కూడా అంతకంతకు పెరగాలి తప్ప, మన విశ్వాసం ఎప్పుడు కూడా అంతకంతకు పరిపూర్ణం అవ్వాలి తప్ప, మన విశ్వాసం ఎప్పుడు కూడా దిగజారిపోకూడదు, వెనకడుగు వేయకూడదు, తగ్గిపోకూడదు. మన విశ్వాసం ఎప్పుడు కూడా సంపూర్ణ విశ్వాసంగా మారాలి. దేవునికి మహిమ కలుగును గాక. మీకు 2 మాటలు చెప్పి నేను వాక్యాన్ని ముగిస్తాను, ఇక సమయం అవుతుంది. ఎందుకంటే మీరు కూడా చాలా భయంకరమైనటువంటి వేడిమి ఈరోజు మనం భరిస్తున్నాం. మరి ఏమైందో దేవుని చిత్తం, మరి కరెంట్ ఎందుకు తీసాడో తెలియదు, కానీ ప్రార్థన చేద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. ఆమె మరి ఎంతైనా మనం అదృష్టవంతులమే. ఎందుకని 11 మనం ప్రార్థన అయిపోతుంది కదా, అవును కదా? అవును, దేవుని స్తోత్రం. మరి వచ్చే టైం లెక్కేయట్లేదు, రిలే టైం లెక్కేసుకుంటారు. అమ్మా, వచ్చే టైం కూడా ఏం చేయాలి? లెక్కేయొద్దా? వచ్చే టైం ఏ టైం అయినా సరే, వెళ్ళేటప్పుడు మాత్రం గడియారం ఇంకా న్యాయంగా ఫాస్ట్గా టైం అయిపోతుంది, ముగించేయండి అన్నట్టుగా చూస్తారు చాలామంది. సరే, దేవుని స్తోత్రం. మీరు గడియారం చూసినా న్యాయంగా చూసిన టైం మాత్రం దేవుని టైం ఎంత అయితే ఎంత సమయం అయితే అవుతుందో అంతవరకు మనం దేవుని సన్నిధిలో ఉండడం చాలా ఆశ్చర్యకరం, చాలా సంతోషకరం. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పండి నాతో, ఆమేన్, హల్లెలూయా. బైబిల్లో మనం తీసుకుంటే అబ్రహామును తీసుకున్నప్పుడు అతని గురించి బైబిల్ చెప్తుంది విశ్వాసులకు జనకుడు. ఎందుకని? అతని ప్రభు అంతగా హెచ్చించడానికి గల కారణం ఏంటి? దేవుని నమ్మిన తొలి దినాల్లో అతని విశ్వాసం ఎలా ఉందో క్రమక్రమంగా అతని విశ్వాసం బలపడిందే తప్ప ఏమవ్వలేదమ్మా? విశ్వాసం ఎప్పుడు కూడా దిగజారిపోలేదు. అతని విశ్వాసం వృద్ధయ్యాడే తప్ప చెప్పండి ఎక్కడ కూడా ఆగిపోలేదు. ఒక్క మాట చదువుకుని మనం ముందుకెళ్దాం. మా ఆదికాండము 15వ అధ్యాయము మొదటి వచనం చదువుదాం. ఇవి జరిగిన తరువాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి, భయపడకుము. దేవుని స్తోత్రం. దేవుడట అబ్రహాము గారికి కనబడి
అబ్రహాముతో అన్నాడు ఆయన, భయపడక అబ్రహమా, నీ బహుమానము అత్యధికమగును. దేవుని స్తోత్రం. ఏమవుతుందమ్మా? నీ బహుమానము అత్యధికము అనగానే అబ్రహాం అన్నాడు, అవును ప్రభువా, నాకు అన్ని ఇచ్చావు నాయన, సంతోషం, అవి ఇచ్చావు ఇవి ఇచ్చావు సంతోషం, కానీ ఏమన్నా ప్రయోజనం ఏంటి, పిల్లలు లేని వాడిని అయిపోతున్నాను కదా అన్నాడండి. అప్పుడు దేవుడు అంటాడు, లేదా అబ్రహమా, ఖచ్చితంగా నీకు బిడ్డ పుడతాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నమ్మాడు దేవుని మాట? చెప్పడమ్మా, నమ్మాడు. నీకు బిడ్డ పుడతాడంటే అమ్మా ఆ వయసులో నమ్మడం కష్టమే, కానీ ఏం చేశాడు? నమ్మాడు. ఆ తర్వాత దేవుడు ఏం చేశాడంటే ఆయన చేయి పట్టుకుని వెలుపలికి తీసుకుని వెళ్ళి ఆకాశం వైపు చూపించి, చెప్పండి, ఆకాశ నక్షత్రాల వైపు చూపించి, ఈ దేశమంతా నీదైపోతుంది, నీ సంతానం అలా చేస్తానని దేవుడు చెప్పాడు. ఇప్పుడు నమ్ముతామా? ఒక బిడ్డ పుడతారంటే ఓకే, నమ్ముతాం. దేశమంతా నీ బిడ్డలు అంటే నమ్ముతారా? నమ్ముతారండి. కానీ బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? ఆదికాండం 15:6 తీసుకోండి. అతడు యెహోవాను నమ్మెను, అది అతనికి నీతిగా. దేవునికి స్తోత్రం. ఆ నమ్మకాన్ని ఎలా మార్చేసుకున్నాడు ఆయన? నీతిగా. దేవునికి మహిమ కలుగును గాక. అనుమానం లేదు. ఇక మనలో చాలా మందిలో ప్రార్థన చేస్తున్నాం, కానీ ఏం చేస్తున్నాం? అనుమానిస్తున్నాం. ప్రభువారు అన్నారు, మీరు ప్రార్థన చేయనప్పుడు అడుగుచున్న వాటిలను పొంది ఉన్నామని నమ్ముడే. మనం నమ్మాలి. మనం ఏదైతే అడుగుతున్నామో అది జరుగుతుందని నువ్వు నమ్మగలిగితే పరలోకపు దేవుడు ఆ కార్యాన్ని పక్షంగా సిద్ధింపచేస్తాడు. అందుకే మన విశ్వాసం ఏం కావాలి? అధికము. దైవజనులు పాట రాస్తారు, విశ్వాసము అధికమంట. మన విశ్వాసం ఏం కావాలంట? అధికం కావాలి. మన విశ్వాసమందు మనం పరిపూర్ణము కావాలి. అందుకే బైబిల్లో ఒక చక్కని మాట మనకి వ్రాయబడింది. ఈ మాట చదువుకుని నేను ముగిస్తాను వాక్యాన్ని. రోమపత్రిక 4వ అధ్యాయము 22వ వచనం చదువుదాం. అది అతనికి నీతిగా ఎంచబడెను. చదవమ్మా. అది అతనికి ఎంచబడినని. 23వ వచనం చూసుకోండి. అది అతనికి ఎంచబడినని, అతని నిమిత్తం మాత్రమే కాదు గాని, అతని నిమిత్తం మాత్రమే కాదు గాని, మన ప్రభువైన యేసును. అమ్మా, వాక్యం చదివేటప్పుడు ఎప్పుడు మనం మనలో చాలా మంది ఉండే అపోహ ఒకటి ఏంటంటే, వాక్యం అంటే ఎవరి పేర్లు రాయబడ్డాయి వారికి అనుకుంటారు చాలా మంది. కానీ బైబిల్ అంత స్పష్టంగా చెప్పింది కదా, అది అతనికి మాత్రమే కాదు. ఎవరికి మాత్రం కాదంట? అబ్రహాముకు మాత్రమే కాదు. చదవడం. మన ప్రభు అయిన యేసును మృతుల్లో లేపిన వాని యందు విశ్వాసం ఉంచిన మనకును. నాతో చెప్పండి, విశ్వాసం ఉంచిన మనకును ఎంచబడినని మన నిమిత్తము కూడా. దేవునికి స్తోత్రం. వాక్యం ఎవరి నిమిత్తం రాయబడిందమ్మా? విశ్వాసం ఉంచిన వారి నిమిత్తం. అందరానండి, దేవునికి స్తోత్రం. అబ్రహాము గురించే కాదు. కొంతమంది అపోహపడతారు. వాక్యం చదివేటప్పుడు ఇది నా కొరకు. ఇప్పుడు మీ తండ్రో తల్లో మీరు ఎక్కడ దూరంగా ఉన్నారు అంటే, ఇప్పుడు లేవులేండి అయ్యండి, ఉత్తరాలు లేవు కదా ఇప్పుడు అన్ని ఫోన్లు. ఉత్తరం రాశారనుకోండి, పూర్వకాలం ఉత్తరాలే కదా, మీకు రాయబడిన ఉత్తరాన్ని మీరు ఏం చేస్తారు? అమ్మా, ఎంత జాగ్రత్త చదువుతాం కదా, అవునా కదా? అవును ప్రియమైన వాళ్ళు, పరలోకపు దేవుడు మనకి ఉత్తరం ఇది. ఆయన చెప్పాలనుకున్న విషయాలని మనకు చెప్తున్నాడు. ఆయన ఒక్కొక్క భక్తుని ద్వారా మనం హెచ్చరిస్తున్నాడు ఆయన. అందుకే స్పష్టంగా వాక్యం చెప్తుంది ఏమనంటే, అది అతనికి మాత్రమే కాదు కానీ ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచిన మనకును ఎంచబడినని మన నిమిత్తము కూడా. అక్కడ మీరు గమనించవలసిన ముఖ్యాంశము విశ్వాసం ఉంచుట. అమ్మ, నీ విశ్వాసము ఏం కావాలి? దేవుల్లో అధికము కావాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకొక మాట చెప్పి నేను వాక్యాన్ని ముగిస్తాను. ఏంటా మాట అంటే, ఈ విధంగా మనం ముందుకు కొనసాగుతూ ప్రభు కోరుకునే పరిపూర్ణతలోనికి మనం రావాలి. ప్రభు కోరుకునే సంపూర్ణతలోనికి మనం రావాలి. దేవునికి స్తోత్రం. నీ భక్తి కానీ, నీ ప్రభుని ప్రేమించిన ప్రేమ విధానం కానివ్వండి, నీ నీతి కానివ్వండి. ప్రభు చెప్పారు కదా, మీ నీతి అధికం కాకపోతే పరలోకానికి మీరు చేరన్నారు కదా. శాస్త్ర నీతి కంటే పరిశీలన నీతి కంటే మీ నీతి అది. అంటే ఇవన్నీ కూడా మన ఎక్కడ చేర్చడానికి? నిత్య రాజ్యానికి, పరలోకానికి వారసులు చేయడానికే. అందుకే కీర్తనలో ఒక మాట రాయబడింది, చూద్దాం ఒకసారి. కీర్తన 45వ కీర్తన 11వ చూడండి. ఈ రాజు నీ ప్రభు. దేవునికి స్తోత్రం. ఏం కోరాడమ్మా? నీ సౌందర్యమును కోరినవాడు అతనికి. దేవునికి స్తోత్రం. ఆయన కోరుకునే సౌందర్యం ఎప్పుడు వస్తుందంటే, నీవు ఈ విధంగా ఆయన కొరకు నీవు ప్రత్యేకింపబడిన బిడ్డగా,
పరిపూర్ణత నువ్వు కలిగి ఉంటే ఆయన కోరుకునే సౌందర్యం మనలో ఏర్పడుతుంది. ఆయన కోరుకునే రూపలక్షణములు, రూపలావణ్యములు మనలో ఏర్పడతాయి. దేవుని బిడ్డలారా, ఆయన ఆ విధంగా ఉండాలని మనం కోరుకున్నాడు. అందుకే పేతురుని ప్రభు ప్రశ్నించారు, వీరందరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా అన్న తర్వాత ప్రభు ఊరుకోలేదు. ప్రేమిస్తానని చెప్పాడు కదా పేతురు. వెంటనే ప్రభు అన్నారు, నా గొర్రె పిల్లలను మేపము, నా గొర్రెలను కాయము, నా గొర్రెలను మేపు. 3 సార్లు అడిగాడు ప్రభు, ప్రేమిస్తున్నావా ప్రేమిస్తున్నావా ప్రేమిస్తున్నాడు. కానీ మొదటి మాత్రం ఈ మాట ఉంది, అందరికంటే ఎక్కువగా ప్రేమిస్తే ఏం చేయాలని చెప్పాడు ఆయన. అదే కాదు, నా మాటకు లోబడాలి. ప్రేమించే ప్రతి వారు ఎవరి మాటకు లోబడాలి? దేవుని మాటకు లోబడకుండా ప్రేమిస్తున్నానని చెప్తే అది ప్రేమించడం వద్దా? కాదు. చాలా మంది దేవుని ప్రేమిస్తానని చెప్తారు, కానీ దేవుని మాటకు లోబడరు. దేవుని ప్రేమిస్తామని చెప్తారు, దేవునికి వ్యతిరేకంగా నడుస్తారు. దేవుని ప్రేమిస్తామని చెప్తారు, వెళ్ళకూడని స్థలాలకు వెళతారు. ప్రియ దైవ జనాంగమా, పేతురులో ఉన్నటువంటి ఆ యొక్క లక్షణాలు ఏవైతే ఉన్నావో అవి ప్రభువారు గుర్తించి ప్రభు అన్నారు, ఓ పేతురు, అందరికంటే ఎక్కువగా నన్ను ప్రేమిస్తే నేను చెప్పిన పంచి, ప్రేమిస్తే నా మాటకు నీవు లోబడు. మనం కూడా ప్రభుని ప్రేమించేవారమైతే దేవుని వాక్యానికి మనం లోబడదాం. ఈ పేతురే ఒకప్పుడు దుడుగ్గా ఉన్నాడు కదా, భయపడతా ఉన్నాడు కదా. ఆ పేతురు ఏమని చెప్తున్నాడు ఒకసారి స్టేట్మెంట్ విన్నామా? అది చెప్పి ముగించేస్తాను. ఇక అపోస్తుల గారు ముగిస్తానని ముగించట్లేదు అనుకోకండి, ముగించేద్దాం. అపోస్తుల గారి 4:19. అపోస్తుల గారి అందుకు పేతురు చూడండి ఏమని చెప్తున్నాడు చూడండి. ఆ యొక్క పెద్దల దగ్గర, అధికారుల దగ్గర, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవునికి దృష్టిలోకి ఇష్టమా, న్యాయమా? మీరే చెప్పండి. ఎంత అద్భుతమైన మాట చూడండి. మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పకుండా ఉండలేము. దేవునికి స్తోత్రం. ఒకప్పుడు శిష్యులు ప్రభువుకి యూదులకు భయపడి ప్రభు వార్త చెప్పలేక మేడగదిలో ఉన్నారు. ఒకప్పుడు శిష్యులు అయ్యో మా యొక్క జీవనాపాధి ఆధారం అనుకుని సముద్రానికి వెళ్ళిపోయారు. ఆ పేతుర్ని ప్రభు బలపరిచిన తర్వాత, పరిశుద్ధాత్మతో నిండిపోయిన తర్వాత పేతురిస్తున్న సాక్ష్యం, దేవుని మాట వినాలా, మీ మాట వినాలా? మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పకుండా దేవునికి స్తోత్రం. దేవుని ప్రేమిస్తే దేవుని కొరకు నువ్వు మాట్లాడతావు. అవతల వ్యక్తి ఎంత గొప్పవాడైనా దేవుని కొరకు చెప్పే శక్తి మనలో ఉంటుంది. దేవుని స్తోత్రం. మన నిజంగా మనం దేవుని ప్రేమిస్తున్నామా? అందరికంటే ఎక్కువగా ఉందా? అందరికంటే ఎక్కువగా దేవుని ప్రేమిస్తున్నామా? లేక అందరిలాగా ప్రేమిస్తున్నాం? అందరిలాగా కాదు, ఆయన కోరుకున్నారు అందరికంటే. చెప్పాలి గట్టిగా, అందరికంటే. నీ నీతి ఎక్కువ కావాలి, విశ్వాసం ఎక్కువ కావాలి, ప్రేమించడం ఎక్కువ కావాలి, చివరిగా నీ సమర్పణ ఎక్కువ. ఎప్పుడైతే ఆ ఎక్కువైన ప్రేమ తెలుసుకున్నాడో ప్రభు కోసం ప్రాణాన్ని కూడా తృణప్రాయంగా విడిచిపెట్టేస్తాడు పేతురు. దేవుని స్తోత్రం. తెలుసా మీకు? ప్రభు పేతురు చెప్తాడు, అయ్యా నన్ను మీరు యేసయ్యలా సిలువేయద్దు, తల కిందకి పెట్టి కాళ్ళు పైకెత్తి. ఇప్పటికే ప్రభువుని ప్రేమించాడు, ప్రభు కంటే నా ప్రాణం ఎక్కువ కాదనుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. సంగమా, మనం కూడా దేవుని ప్రేమించే విషయం ఎక్కువగా యథార్థంగా ఆయన ప్రేమిస్తూ, ఆయన చిత్తానికి లోబడుతూ, ఆయన కృపలో ఎదుగుతూ, ఆయన రాకడకు సిద్ధపడదాం. అటు ధన్యతాశ్వరవాదం ఈ వాక్యం ద్వారా ప్రభు దయచేయను గాక. ఆమేన్. సరే, అందరూ కూడా మోకరించనమ్మా. మోకరించగలిగితే మోకరించండి. కొంచెం పెద్దవారు వృద్ధులు మోకరించడం నిలబడండి. అందరూ కూడా 2 చేతులు జోడించి దేవునికి నమస్కరించి ఒక మాట అడగండి మీ మనస్సులో, ప్రభువా నేను ఎక్కువగా ప్రేమించే మనస్సు నాకు ఇవ్వు. అందరిలా కాదు, పేతురుని అడిగావు, నన్ను అడుగుతున్నావు ఇవాళ. నిన్ను ఎక్కువగా ప్రేమించేవాడిగా ఉంటాను అని ప్రార్థించు. మన నీతి శాస్త్ర నీతి కంటే, పరిశీలన నీతి కంటే అధికము కావాలి. మూడవదిగా చూస్తే మన సమర్పణ అధికం కావాలి. 4వదిగా చూసినప్పుడు మన విశ్వాసం అధికము కావాలి. ప్రభువా నీవు అధికముగా ఉండాలని కోరుకున్నావు. నేను నీ యందు అధికమైనటువంటి విశ్వాసం కలిగి ఉన్నట్లు, నీతి కలిగి ఉన్నట్లు, సమర్పణ కలిగి ఉన్నట్లు, నిన్ను ప్రేమించుట్లో
పరిపూర్ణమైన ప్రేమ కలిగి ఉన్నట్టు సహాయం చేయవా అని అడగండి. ఒక్క మాట చిన్న ప్రార్థన చేయండి మీ మనసులో. మహాపరిశుద్ధుడా మీకు వందనాలు ప్రభువా. గౌరవ పాత్రుడు ఒక దేవానికి స్తోత్రాలు. మా పరలోకపు దేవా పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి మీకు వందనాలు. కృపానిధి వగు తండ్రి మీకు స్తోత్రాలు. మహోన్నతుడా నీకు వందనాలు చెల్లిస్తున్నాను. గరుడా గొప్ప దేవానికి స్తోత్రాలు. ఇవాళ పేతురుని మీరు అడిగిన మాట మేము విన్నాం. అందరికంటే నీవు నన్ను ఎక్కువ ప్రేమిస్తున్నావా? వందనాలు ప్రభువా. అందరిలో ఒకరిలా కాదు, అందరికంటే ఎక్కువ ప్రేమిస్తున్నావని అడిగావు ప్రభు. అవునయ్యా, మేము నిన్ను ప్రేమించే విషయంలో అందరికంటే ఎక్కువగా ప్రేమించు. దేవానికి స్తోత్రాలు, వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాను. మహోన్నతుడా మీకు నమస్కారాలు. పరిశుద్ధుడా, పరిపూర్ణుడా, పరలోకపు తండ్రి, పూజనీయుడా నీకు వందనాలు ప్రభు. నీ ఘనమైన నామమునకు నమస్కారములు ప్రభు. దేవా, నీ ప్రశస్తమైన నామాన్ని బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాను. సర్వాధికారి, సర్వోన్నతుడా మీకు వందనాలు ప్రభువా. అయ్యా, మా నీతి అధికం కావాలి. శాస్త్రుల నీతి కంటే, పరిశీలన నీతి కంటే మీ నీతి అధికం కాకపోతే మీరు పరలోక రాజ్యములకు ప్రవేశించడం నైనా వందనాలు. అయ్యా, కానుక వేయించిన వారికి కానుక చూచినప్పుడు ఒక బేదరాలు కానుక చూచి అన్నావు, ఈమె అందరికంటే ఎక్కువ వేసింది. అయ్యా దేవా, ఆమె అర్పణ నీకు నచ్చింది, ఆమె అర్పించిన విధానం నచ్చింది. అయ్యా స్తోత్రాలు. అలాగే 4వదిగా చూచినప్పుడు ప్రభా, శతాధిపతిని చూచి అంటున్నావు, ఇతనుకున్న విశ్వాసం ఇశ్రాయేలులో ఎవ్వరికి లేదు, అంత ఎక్కువ విశ్వాసం. వందనాలు ప్రభు. దేవా, నీవు కోరుకునే ఎక్కువ. అయ్యా, మేమైతే ఒకప్పుడు పేతురు వలె ఒకవేళ డాంబికంగా ఎక్కువ మాట్లాడుతున్నామేమో, అది కాదు. కానీ అయ్యా, మీరు కోరుకునే అలాంటి పరిపూర్ణతను మీలో ఘనపరుచినట్లు మేము ఎక్కువ సాధించినట్టు సహాయం దయచేయండి. విన్న వాక్యాన్ని మా అందరి అంతరంగాలను ముద్రించండి. మీరే మహిమ, ఘనత, కీర్తి, ప్రభావం యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. మరణాత, అందరికీ మరణాత. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.